కన్యా రాశి వారు జాగ్రత్తగా వినండి. ఈ యొక్క వీడియో మీకు హెచ్చరిక లాంటిది. ఎందుకంటే ఏప్రిల్ 25వ తేదీ నుంచి 28వ తేదీ మధ్య మీ ఇంట్లో మీరు గమనించని ఒక రహస్యమైనటువంటి శక్తి ప్రవేశించింది. మీ కంటికి కనిపించని ఆ శక్తి మీరు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల మీ ఇంట్లోకి రావడం జరిగింది. ఆ శక్తి మీ హలో అండి, నమస్కారం అందరికీ. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరితో చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాంటి ఎన్నో సమస్యలకి పరిష్కారం చెప్పడానికి అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి వీరిని నమ్మకంతో కాంటాక్ట్ అయ్యి చూడండి. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ, ఇలాంటి మొదలగినటువంటి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్న ప్రతి సమస్యను కూడా తొలగించుకోండి. ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది? అసలు మీ యొక్క ఆర్థిక స్థితి ఎందుకు తలకిందులవుతుంది? మీ ఇంట్లో డబ్బుకు లోటు ఎందుకు వస్తుంది? మీ ఇంట్లో అశాంతికి కారణం ఏంటి? అలాగే నెగిటివ్ ఎనర్జీ కలిగిన ఆ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఎందుకు ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి? ఆ సమస్యలు రావటం వల్ల రాబోయే రోజుల్లో మీ జీవితం ఎలా ఉండబోతుంది? మరి మీ యొక్క జీవితం అనేది సమస్యల పాలు కాకుండా ఉండాలంటే మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చిపోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కన్యా రాశి వారు. లేదంటే మీ జీవితం నరక ప్రాయం కాక తప్పదు. కాబట్టి హెచ్చరించి చెప్పడం జరిగేది ఏంటంటే జ్యోతిషులు చెప్పిన దాని ప్రకారం మాత్రమే ఈ వీడియో ఉండబోతుందండి. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కన్యా రాశి వారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి, వెంటనే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి. ఈ వీడియో చేయడానికి మేము జెన్యున్ గా కష్టపడుతున్నాం. మా కష్టానికి గుర్తుగా ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ని, మీ ఎంకరేజ్మెంట్ ని మాకు అందించండి. అలాగే మీకు తెలిసిన మరొక కన్యా రాశి వరకు తప్పకుండా వీడియో షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఆ శివయ్య యొక్క ఆశీస్సులు మీ పైన తప్పకుండా ఉంటాయండి. అలాగే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏప్రిల్ మాసంలో అంటే ఈ నెలలో గ్రహాల గమనం కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ నెల 25వ తేదీన ఏర్పడే ఒక విలక్షణమైన గ్రహ కూటమి వల్ల మీ రాశి చక్రం పైన ప్రతికూల ప్రభావం పడింది. అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుందన్నమాట. ఈ సమయంలో మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి ప్రవేశించడానికి మీరు తెలిసో తెలియకో చేసిన ఒక తప్పు కారణం కాబోతుంది. అదేంటంటే సంధ్యా సమయంలో లేదా చీకటి పడే వేళలో మీరు చేసే ఆ పని. చాలా మంది కన్యా రాశి వారు ఇదేనండి కారణం. ఈ మధ్య కాలంలో ఇంటి గడప వద్ద లేదా పూజ గదిలో కొన్ని నియమాలు ఉల్లంఘించారు. దీనివల్ల మీ రక్షణ కవచం బలహీనపడి బయట తిరిగే ఒక అదృశ్య శక్తులు, అంటే మన ఈ యొక్క ప్రకృతిలో చాలా అదృశ్య శక్తులు తిరుగుతూ ఉంటాయండి. అటువంటి అదృశ్య శక్తులు మీ ఇంట్లోకి దారి వెతుక్కున్నాయి. అవునండి, ఈ సమయంలో ఆ శక్తి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అని మీరు ఖచ్చితంగా ఆలోచన పడొచ్చు. మరి ఇప్పుడు మనం ఇంట్లో ఇంతకు ఆ శక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు పంపిస్తూ ఉంటాయండి. మరి ఆ సంకేతాలు ఏంటి? వాటిని ఎలా గుర్తించాలి, గమనించాలి, ఎలా జాగ్రత్త పడాలి అనేది వన్ బై వన్ చూసి తెలుసుకుందామండి కన్యా రాశి వారు. ముందుగా రాత్రిపూట అకస్మాత్తుగా మీ గది ఎలా అంటే ఉక్కపోతగా, ఉష్ణోగ్రత ఎక్కువగా అనిపిస్తుంటుంది. అదే సమయంలో గది ఉష్ణోగ్రత పడిపోవడం కూడా జరుగుతుంది. అంటే ఉన్నట్లుండి వేడిగా ఉంటుంది, ఒక్కసారిగా చల్లబడిపోతుంది. 2 రకాల వాతావరణాలు మీకు ఒక్కసారిగా అనిపిస్తూ ఉంటాయండి కన్యా రాశి వారు. గమనిస్తూ ఉండండి. అలాగే ఇంకా ఎలా గుర్తించాలి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంది అని తెలుసుకోవడానికి ఎలా గుర్తించాలంటే, ఇంట్లో పెంపుడు జంతువులు అంటే కుక్కలు, పిల్లులు ఉంటాయి కదా ఇంట్లో, అవి అలా పెంపుడు జంతువులు ఉన్నట్లయితే అవి
శూన్యం వైపు చూస్తూ అరవడం. అంటే అక్కడ ఏమీ ఉండదు. ఖాళీగా, ప్రశాంతంగా అసలు ఏ విధంగాను కూడా అలజడి ఉండదనమాట. అలా గనక ఉన్నటువంటి ఆ శూన్యం వైపు ఈ యొక్క పెంపుడు జంతువులు చూస్తూ అరుస్తున్నాయంటే మీరు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే. ఖచ్చితంగా అక్కడ నెగెటివ్ ఎనర్జీ ఆవరించి ఉందని అర్థం చేసుకోండి కన్యా రాశి వారు. ఇకపోతే చిన్న చిన్న విషయాలకి కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన గొడవలు రావడం. ఇలా జరిగినా కూడా మీరు అనుమానించాల్సిందే. అసలు చీటికి మాటికి విషయం అసలు ఎటువంటి సంబంధం లేకుండానే మీ మధ్య ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అనుకోకుండా అన్ఎక్స్‌పెక్టెడ్‌గా గొడవలు జరుగుతున్నాయి అంటే మీరు ఇక్కడ కూడా అనుమానించాలి, జాగ్రత్త పడాలి. అలాగే ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోవడం. నీరు మాదిరి చేతిలో డబ్బు నిలవక విచ్చలవిడిగా ఖర్చు జరగడమనమాట. ఇక ఇదే సమయంలో అనారోగ్య సమస్యలు రావడం. అలా కూడా డబ్బు ఖర్చయిపోవడం. ఇలా మీరు ఎంత సంపాదించినా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అవుతుందంటే, అక్కడ ఖచ్చితంగా ఆ శక్తి ఉందని తెలుసుకోవాలి. ఆ నెగెటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉందని తెలుసుకోవాలి, గ్రహించాలి. ఇకపోతే గాఢ నిద్రలో ఎవరో పిలుస్తున్నట్లు లేదా తలుపు కొట్టినట్లు, మీ చుట్టూ ఎవరో తిరుగుతున్నట్లు అనిపించడం. ఇలా జరిగినా కూడా మీ ఇంట్లో నెగెటివ్ శక్తి ఉన్నట్లు. గుర్తుపెట్టుకోండి కన్యా రాశి వారు. మీరు గాఢ నిద్రలో ఉన్నట్లుండి మీరు ఉలిక్కి పడుతూ ఉంటారు చాలామంది. అది కూడా మీకు మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉందని అర్థమండి. అలాగే తలుపు కొట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఎవరు ఉండరక్కడ. కానీ మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు వీటిలో ఏ ఒక్కటి మీ యొక్క జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నా కూడా, ఆ నెగెటివ్ శక్తి మీ ఇంట్లో తిష్ట వేసిందని అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఇది మరింత బలంగా మారుతుంది. మరి ఈ సమయంలో మీరు చేయాల్సిన పరిహారం ఏంటి? ఆ శక్తిని బయటికి పంపించడం ఎలా? అని ఎవరైతే ఆలోచిస్తున్నారో మీరు అస్సలు బాధపడొద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. మనం ఎప్పుడైతే భయపడతామో భయపడేవాళ్ళు భయపెడుతూనే ఉంటారు. కాబట్టి అస్సలు భయపడకండి. మరింతకు ఆ శక్తిని బయటకు పంపి మీ ఇంటికి మళ్ళీ లక్ష్మీ కటాక్షం రావాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి? మరి ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా డబ్బు మీ ఇంట్లో నిల్వ ఉంటుంది. డబ్బు ఖర్చుకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఎలా జాగ్రత్తగా ఉండాలనేది వన్ బై వన్ చూసి తెలుసుకుందామండి. ముందుగా ఉప్పు నీటి చిట్కా గురించి చూద్దాం. రాళ్ల ఉప్పు, కల్లుప్పు అంటారు కదా, రాక్ సాల్ట్. దాన్ని రాళ్ల ఉప్పు కలిపిన నీటితో ఇల్లు తుడవండి. అంటే మీరు ఇల్లు తుడుచుకుంటారు కదా, దానిలో కాస్త రాళ్ల ఉప్పు వేయండి. వేసి ఇంటిని చక్కగా తడిగుడ్డ పెట్టేసండి. ఇదేంటి అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే ఇది నెగిటివిటీని మొత్తం కూడా దానిలోకి లాగేసుకుంటుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటుంది. ఇకపోతే కర్పూర హారతి. సాయంత్రం 6 గంటల సమయంలో లవంగాలు వేసిన కర్పూరాన్ని వెలిగించి చక్కగా ఇల్లంతా చూపించండి. మూల మూలలకు వెళ్ళండి. ఆ పొగ ఇంట్లోని దుష్ట శక్తులను పారద్రోలుతుంది. అస్సలు నిల్వ ఉండకుండా చేస్తుంది. మీ ఏ ఇంట్లో అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరండి సాయంత్రం 6 గంటల సమయంలో లవంగాలు వేసిన కర్పూరం ఈ యొక్క పరిహారం చాలా చక్కగా పనిచేస్తుందండి దుష్ట శక్తులకు. ఇంట్లో తావు లేకుండా చేస్తుంది. మీరు దేనికైతే పరితపిస్తూ ఉన్నారో ఆ సమయంలో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా అనిపిస్తుంది. మీరు ఏదైనా ఒక కోరిక తీర్చుకోవాలనుకున్నా కూడా, అంటే ఏదన్నా మీరు ఇల్లు కట్టుకోవాలి, లేదా మీ మనసులో ఇంకేదైనా ఒక చక్కటి పెళ్లి చేసుకోవాలి, లేదంటే పిల్లల కోసం తాపత్రయపడడం, లేదంటే ఆస్తికి సంబంధించి విజయం రావాలి, లేదంటే దేనికైనా సరేనండి. ఉద్యోగంలో కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు, సక్సెస్ కోసం మీరు చూస్తున్నప్పుడు మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఆవరించి ఉంటుంది. ఆ టైంలో కూడానండి మీకు పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా ఈ కర్పూర హారతి యొక్క పరిహారం చేయండి. ఇల్లంతా ఈ యొక్క కర్పూరాన్ని వెలిగించి మీరు ధూపం వేయడం మాత్రమే కాదు, మీకు మీ మనసులోని కోరికలు నెరవేరాలన్నా కూడా ఆ సమయంలో దుష్ట శక్తులు ఆవరించి ఉన్నాయని మీకు డౌట్ వస్తే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఎందుకంటే ఈ పొగ ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని, దుష్ట శక్తులను పక్కకు తోసేస్తుందనమాట. అసలు వాటికి తావు లేకుండా చేస్తుంది. ఇక నెక్స్ట్ అండి, గడప పూజ చేయడం. మీ ఇంటి ప్రధాన ద్వారానికి పసుపు, కుంకుమ పెట్టి ఒక గ్లాస్ నీటిలో పసుపు కలిపి గడప ముందు చల్లండి. ఈ విధంగా చేయటం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఖచ్చితంగా పోతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. మీ ఇంట్లో ఎవరైతే విజయాల కోసం పరితపిస్తున్నారో, డబ్బు రావాలని కోరుకుంటున్నారో అటువంటి వారికి డబ్బు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పసుపు, కుంకుమ ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అమ్మ వచ్చేది మొట్టమొదటి అడుగు వేసేది ఎక్కడ? మన ఇంటి ప్రధాన ద్వారం నుంచేనండి. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారానికి తప్పకుండా పసుపు, కుంకుమ పెట్టి గ్లాస్ నీటిలో
ఈ విధంగా పసుపు కలిపి గడప ముందు చల్లండి. మీ చుట్టూ ఉన్న నెగిటివిటీ పోతుంది. పాజిటివిటీ అనేది వస్తుంది. ఇక లాస్ట్‌గానండి ఏప్రిల్ 28 తేదీలోపు ప్రతిరోజు హనుమాన్ చాలీసాను గాని, లేదా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం గాని వినండి లేదా పఠించండి. మీ మనసులో ఉన్న భయాలు మొత్తం పోతాయి. మీ చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఆ నెగెటివ్ శక్తి, ఆ శక్తి కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రకృతిలో ఉన్న పాజిటివిటీ మొత్తం మీ 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 యొక్క వశం అవుతుందన్నమాట. మీకున్నటువంటి సమస్త సమస్యలు పోతాయి. చక్కగా నిరుద్యోగులకి ఉన్నటువంటి సమస్యలు మొత్తం పోతాయి. ఉద్యోగస్తులు మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో వాటి నుంచి బయటపడతారు. అలాగే బిజినెస్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీకు నష్టాలు జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా లాభాల్లోకి వస్తాయి. గుర్తుంచుకోండి కన్యరాశి వారు, సమయం మించిపోతుంది. ఏప్రిల్ 28 తేదీలోపు ఈ పనులు కనుక మీరు చేయకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఆ శక్తి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉంది. మీ యొక్క రాశి చక్రం ఇచ్చే ఈ హెచ్చరికను అశ్రద్ధ చేయకండి. ఈ యొక్క సమాచారం కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ కుటుంబంలోని ఎవరైనా కన్య రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేసి వారిని కూడా రక్షించండి. మీ ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయా? ఖచ్చితంగా అలా కనుక ఎదురైనట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.